అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే ఏం చెప్తారు? అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది. భారతదేశంలో ముఖ్యంగా హిందువులకి అనేక పండుగలు ఉన్నాయి. ఎవరి పండుగలకి సహజంగా రోజు కంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. పండుగ రోజు చాలా ఒత్తిడిలో ఉంటారు, వేరే పనులు చాలా ఉంటాయి అలా. సరే, ఏదైనా గ్రామ స్థాయిలో ఉత్సవం జరిగింది అనుకోండి, కొంతమంది మాత్రమే వెళ్ళగలుగుతారు. బాగా అర్థం చేసుకోండి, హిందువులందరూ ఒకటిగా కలిసే ప్రక్రియ ప్రత్యేకంగా ఏది ఖర్చు లేకుండా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఎక్కడ లేదండి. ఎవరు దాన్ని కరెక్ట్ గా హిందువులందరూ ఒకటిగా కలిసే విధంగా ఎవరు ప్లానింగ్ చేయట్లా. ఒక గిరి ప్రదక్షిణ చేస్తే మీరు గమనించండి, అందరూ వచ్చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు నన్ను అంజనే పిలిచారనే రీతిలో వచ్చేసి గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఆ గిరి ప్రదక్షిణతో మమేకం అవుతున్నారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళని కాదు, ఇక్కడ కులం అనే వ్యవహారం ప్రసక్తి లేదు. అంటే హిందూ భక్తులందరినీ కూడా ఐక్యం చేసే ఉద్దేశం అంటారా? 100% అదే ఒక అద్భుతమైన ఆలోచనతో ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను.